హాయ్ అండి, అందరికీ నమస్తే. నందమూరి బాలకృష్ణ గారికి అరుదైన గౌరవం అయితే దక్కింది. ఆయనకి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అయితే ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నందమూరి తారక రామారావు గారి తనయుడిగా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆయన అడుగుజాడల్లో నడిచి నటుడుగా ఆయన ఎన్నో ప్రశంసలు అయితే దక్కించుకున్నారు. అయితే ఇటీవల ఆయన 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని అయితే పూర్తి చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్ ఇలా ఎన్నో రకాల సినిమాల్లో ఆయన నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ప్రజల మనసుల్లో కూడా ఆయన ఒక చెరగని ముద్ర అయితే వేసుకున్నారు. క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఎంతోమందికి ఆయన ఆపన్నహస్తం అయితే అందించారు. ఇప్పుడు ఆయనకి కేంద్రం పద్మభూషణ్ పురస్కారాన్ని అయితే ప్రకటించింది. దీనికి సంబంధించి బాలకృష్ణ గారు కొన్ని విషయాలు అయితే చెప్పుకొచ్చారు. అవి కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారు అంటే ఎన్టీఆర్ గారికి ఎంతో అభిమానం ఉండేదని, ఆయన్ను చూస్తూ పెరగడం, ఆయన గురించి గొప్పగా వినటం వల్ల ఆయనకు కూడా ఈ పరిశ్రమలోకి రావాలని ఆయనకి చిన్నప్పటి నుంచే ఉండేదని చెప్పి బాలకృష్ణ గారు అయితే చెప్పుకొచ్చారు. 1974లో బాలకృష్ణ గారు 9వ తరగతి చదువుతున్నప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన్ని చెన్నై తీసుకెళ్లారంట. అక్కడ షూటింగ్లో కొన్ని సన్నివేశాలు అయితే ఆయన వివరించారంట. వివరించి నేరుగా సినీ తెరంగేట్రం చేయించిన సినిమా ఆయన మొదటి సినిమా తాతమ్మ కళ. ఆ సినిమాకి ఎన్టీఆర్ గారి దర్శకుడు. ఆ సినిమాలో ఆయన సింగిల్ టేక్లోనే ఒక సీన్ అయితే కంప్లీట్ చేశారంట. ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు. భీమకవి, దానవీర సూరకర్ణ, అక్బర్ సలీం అనార్కలి, శ్రీ మధ్విరాట్ పర్వం, శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇలాంటి కొన్ని వైవిధ్యమైన పాత్రలో కూడా ఆయన నటించారు. అదే టైంలో బాలకృష్ణ గారు కొన్ని సోలోగా సినిమాలు అయితే నటించారు. ఆ టైంలో అవి కొన్ని అయితే ఫ్లాప్ అయినాయి. అది చూసి చాలామంది అవహేళన అయితే చేశారంట. ఇంకా బాలకృష్ణ పని అయిపోయింది, ఇంకా సినిమాలు ఏం తీస్తాడు, ఇక ఇంతే సంగతులు అని చెప్పి చాలామంది అనుకున్నారంట. అదే టైంలో మంగమ్మ గారి మనవడు సినిమా తీసి ఆయన రికార్డు అయితే సృష్టించారు. ఆ సినిమా ఏకంగా హైదరాబాద్ కేంద్రాల్లో 565 రోజులు ఆడి రికార్డు అయితే సృష్టించింది. ఒకప్పుడు నవ్విన వాళ్ళే ఈ సినిమా ఇలా ఆడటం చూసి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారంట. అయితే ఎన్టీఆర్ గారి కళ ఏంటంటే బాలకృష్ణ గారు డాక్టర్ చదవాలని చెప్పి. కానీ బాలకృష్ణ గారు డాక్టర్ అయితే చదవలేదు. కానీ ఆయన డాక్టర్ చదవలేకపోయినా సరే వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థం బసవతారకం అనే హాస్పిటల్కి ఆయన చైర్మన్గా బాధ్యతలు వహించి ఆ మహమ్మారి బారిన పడిన రోగులకు సకాలంలో వైద్యం అందిస్తున్నందుకు ఆయన ఎంతో సంతృప్తి దొరుకుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు వారిని బ్రతికించాలనే తపనతో డాక్టర్లను చూస్తున్నప్పుడు ఆయనకు కూడా నేను కూడా డాక్టర్ చదువుంటే బాగుండేదేమో అని అనిపిస్తుందని బాలకృష్ణ గారు అయితే చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ బాలకృష్ణ గారి రికార్డులు ఏంటంటే 1987లో బాలకృష్ణ గారి 8 అయితే రిలీజ్ అయ్యాయి. అందులో 3 నంది అవార్డులు, అవి నరసింహనాయుడు, సింహ, లెజెండ్. 6 వచ్చేసి ఫిలింఫేర్ అవార్డులు అయితే అందుకున్నాయి. బాలకృష్ణ గారు నటించిన సినిమాల్లో 71 సినిమాలు 100 రోజులు పైగా ఆడినవే. అందులో లెజెండ్ సినిమా 1000 రోజులకు పైగా కొన్ని కేంద్రాలు ఆడి రికార్డు అయితే సృష్టించింది. అయితే బాలకృష్ణ గారు ఏంటంటే దర్శకుడిగా నర్తనశాల అనే సినిమాను అయితే నిర్మించాలనుకున్నారు. అయితే అందులో ద్రౌపది క్యారెక్టర్ వచ్చేసి సౌందర్య గారు, భీముడి క్యారెక్టర్ వచ్చేసి శ్రీహరి గారు. వీరు లేకపోవడం అందుకు ఒక కారణం ఆ సినిమా నిర్మించకపోవడానికి. అయితే బాలకృష్ణ గారిలో ఒక రచయిత కూడా ఉన్నారు. ఆయన ఏంటంటే ఆదిత్య 369 అయితే మూవీ తీశారు కదా, దానికి సీక్వెల్గా ఇంకొక సినిమా తీయాలని అయితే అనుకున్నారు. దానికి సీక్వెల్గా అనుకున్నదే ఆదిత్య 999 మ్యాక్స్. దీనికి ఆయన కథ అయితే కూడా సిద్ధం చేశారు. ఇలా బాలకృష్ణ గారు ఇన్నేళ్ల ప్రస్థానంలో ఆయన ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఎన్నో మూవీస్లో అయితే ఆయన రికార్డులు అయితే బ్రేక్ చేశారు. ఇలా బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ పురస్కారం రావడం అయితే మాత్రం మనందరికీ ఒక గర్వకారణం. థ్యాంక్ యూ.